మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. పూజ్యులైన నాన్నగారికి, సీత గౌరవులైన ఈ లెటర్ అందగాని క్షేమ సమాచారం కోసం మళ్ళీ లెటర్ వేయండి. ఈ పదాలు మీరు ఇప్పుడు విన్నారా? వినే ఉంటారు. ఎందుకంటే మీ గతంలో లెటర్లు అంటే ఒక దగ్గర నుంచి ఒక లెటర్లు క్షేమ సమాచారం కోసం ఒక దగ్గర నుంచి ఒక లెటర్ పంపిన వారికి అందే క్రమంలో ఆనాడు రోజు నెట్టిపోయాయి అని చెప్పేసి ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు అంటే ఉత్తరాలు కూడా ద్వారా క్షేమ సమాచారం అందేది. మనం రిజల్ట్స్ చూసుకోవచ్చు. మన ప్రస్తుతానికి కొన్ని లెటర్స్ అంటే వీటి ద్వారా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా క్షేమ సమాచారాల కోసం మొత్తం వచ్చిన లెటర్ వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. మరి ఈ లెటర్ నెట్టిపోయాయి. కనుమరుగవుతున్న రోజుల్లో కూడా మరి సంబంధించినటువంటి వ్యవస్థ ఎడిపోయింది. మరి ఆ రోజులు మళ్ళీ వస్తాయా అనే విషయం మనం మాట్లాడడానికి సీనియర్ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్స్ ద్వారా అడిగి తెలుసు. అప్పట్లో కార్డ్స్ 15 పైసల కార్డ్ బాగా పోస్ట్ మ్యాన్ కూడా వెంటనే లెటర్లు రాగానే ఎంతో ఒక దేవుని చూసినట్టుగా చూసేది. ఆ విధంగా సర్వీస్ చేసుకుంటూ కార్డ్స్ కొన్ని మనకు సెల్ ఉండటం, ఎంతో టెలిగ్రామ్స్ ఉండటం వల్ల మనీ ఆర్డర్లు పోయేది. ఇప్పుడు రాత్రి మాన్యువల్ గా పోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా సెల్లు రావడం వల్ల సెల్లులలో నాకు పని జరుగుతుంది. కొంచెం తగ్గింది, ఎక్కువ ఏం తగ్గలేదు. అన్ని విధాలు గా నడుస్తున్నాయి. కార్డ్స్ నడుస్తున్నాయి. అదే 15 పైసలు కార్డులు నడుస్తున్నాయి. మంచి ఇప్పటికి కూడా గ్రామాలలో మీరు వెళ్ళి వాళ్ళకి లెటర్ ఇస్తున్న సందర్భంలో మీకు ఏమనిపిస్తుంది? గతంతో పోల్చుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్గా అనిపిస్తుంది. ఇంకా ఆతృత అనేది ఇవ్వాలి. వాళ్ళ లెటర్ వెంటనే పోయి వాళ్ళకి అందజేయాలి, సమాచారం అందజేయాలి అనే ఆతృతతో సరే. చాలా ఇంత దూరం ఉన్నా కానీ వాళ్ళ ఆ లెటర్ చూడగానే వాళ్ళు కూడా సంతోషపడి మమ్మల్ని ఎంతో హ్యాపీగా చూసుకుంటారు పబ్లిక్. దాంతో కాకుండా అంటే నేను లెటర్ ఇచ్చిన క్రమంలో కూడా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ విధంగా అంటే ఒక ఆప్యాయత వచ్చేది వాళ్ళకి. ఇదే అంటే ఒక లెటర్ ద్వారా ఇతర సమాచారం అందించే ఆరోగ్యం కానీ ఇతర కానీ ఈ విధంగా మీకు బాగుంటుంది వాళ్ళ మధ్య. వాళ్ళు చూసేది సార్, పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు అని ఆతృత చూసేది. చూసి వాళ్ళకి వచ్చిన లెటర్ వాళ్ళు ఏదైతే అనుకున్న లెటర్ ఉంటుందో అది కూడా చాలా సంతోషపడేది. వాళ్ళు రాండి, కూర్చోండి, నీళ్ళు తాగుతారా ఇట్లా అని రకంగా ప్రేమతోటి గౌరవించి చూసేది. అలా చేసేస్తారు. చాలా సంతోషపడే. మేము కూడా మా యొక్క సంస్థ లోపల ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈ యొక్క స్కీమ్స్ చేసుకోండి, చాలా బాగుంటది అంటే చాలా సంతోషపడి వాళ్ళు మా సంస్థలో వాళ్ళ జరిగే యొక్క స్కీమ్స్ ని వాళ్ళకు మేము చెప్పి అవసరమైతే కొంచెం చదువు రాకపోయినా మేమైనా రాసి ఫిలప్ చేసి వాళ్ళకు ఇచ్చేస్తాం. అంటే మీరు లెటర్ ఇచ్చిన క్రమంలో కూడా వాళ్ళకి ఆ లెటర్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు భావోద్వానికి ఫీల్ అయ్యేవాళ్ళు? అలా మమ్మల్ని ఏమనకపోయేస్తారు. కాకపోతే లెటర్ తెచ్చిచ్చిన సంతోషమే వాళ్ళలో ఎక్కువ ఉండేది. అలా మమ్మల్ని మాత్రం ఏమనకపోయేది. వాళ్ళు మేము వచ్చిన కనబడడం అంటే చాలా అభిమానంగా ప్రేమతో చూసుకుంటారు సార్ పబ్లిక్. సుమారు మీరు 8 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు కదా, మరి ముందు రోజులు మళ్ళీ ఇలాంటి రావాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ సంస్థ పోటీ పడే వస్తుంది కదా, చాలా వరకు కొరియర్స్ అని అవన్నీ పెరుగుతున్నాయి కదా చాలా వరకు. అలా ఉంటుంది సార్. దానికైతే కరెక్ట్ సమాధానం చెప్పండి. రామయ్య మొబైల్ ఇంతకుముందు చాలా పోషణ వీడియో ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ ఎప్పుడొస్తా అనేది చూసి ఎంతో చేసి కూర్చోబెట్టి మీరు టీ తాగుతారా, మంచినీళ్ళు తాగండి, పోస్ట్ మ్యాన్ గారు ఏం బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగేవారు. ఉత్తరం ఏమైనా సంతోషపడారు. వాళ్ళ ఎమోషన్ గురై కొన్ని మంచి సమాచారాలు బాగా మంచి లెటర్ పట్టుకొచ్చారు. భావోద్వేగానికి గురై మమ్మల్ని అభినందించేవారు. మనీ ఆర్డర్ తీసుకోగానే మీరు మనీ ఆర్డర్ తీసుకొచ్చి అటెండ్ అయినా 10 రూపాయలు ఇచ్చేవారు. సంతోషం. వద్దు సార్ అంటే చేతిలో పెట్టేవారు. అలాంటి సందర్భాలలో మేము సేవలు అందించాం. ఇప్పుడు కూడా ఎన్నో స్కీమ్లు వచ్చాయి. అదే ఆర్డి, ఎస్బీలు, మహిళా సమ్మాన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ పడావు, బేటీ బచావు, ఎన్నో రకరకాల పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్నో స్కీములు పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ ఎంతో బిజినెస్ ను ముందుకు తీసుకుపోయే ఘనత
పోస్ట్ మ్యాన్లకు పోస్ట్ డిపార్ట్మెంట్ కి తక్కువ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు గతంలో ఉన్నప్పుడు అదే ఇలాంటి రకాల లెటర్స్ ఉండేవి, ఇండియా లెటర్ అని ఉండేవాడు. పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్, ఎన్నోళ్ళకు లిఫాఫా అనేది వాటిని ఇవన్నీ ఉండేవి. ఎయిర్ మెయిల్ ఇలాంటివి కూడా మేము డెలివరీ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అంటే మారుమూల ప్రాంతాలకి ఆ లెటర్స్ వెళ్తున్నాయి సార్. మారుమూల ప్రాంతానికి కూడా డెలివరీ అవుతున్నారు లెటర్స్. చక్కగా డెలివరీ అవుతున్నాయి. కొరియర్ సర్వీస్ కూడా ధీటుగా ఎదుర్కొని మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే ఆ పిల్లలకి తండ్రులకి వాళ్ళ కుటుంబానికి మధ్యలో ఆ లెటర్ లో సంభాషణ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు అప్పుడప్పుడు మీరు గమనిస్తుంటారు కదా. నా పూజలైన నాన్నగారికి నమస్కరించి రాయినది ఏమనగా, నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించుతున్నాము. మేము మీ క్షేమ సమాచారం కొరకు ఎదురు చూస్తూ, మీ కుమారుడు ఎదురు చూస్తూ మీరు లెటర్ రాయగలని ప్రార్థిస్తున్నాను అనేది ఒక సమాచారం రాసేది, లేఖ రాసేది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడన్నా వాళ్ళు ఉన్నాయా, వర్షాలు ఉన్నాయా, పదాలు మొత్తం ఇప్పుడున్న యువతకి అలాంటి ఏమైనా గుర్తున్నాయా? ఇప్పుడు ఏమీ గుర్తుండట్లేదు సార్. ఏంటంటే ఫోన్లు వచ్చిన కానీ ఫోన్లనే మాట్లాడడం జరుగుతుంది, సెల్ ఫోన్స్ ద్వారా. ఏదో కొంత తగ్గిపోయింది సార్, అలాంటి వ్యవస్థ కొంచెం తగ్గిపోయింది రాయడం. ఎందుకంటే అలాంటి ఫోన్లనే మాట్లాడడం జరుగుతుంది. విజయపడనా గతంలో జగన్లో అరక్షత మాట్లాడుతున్న రోజుల్లో చిన్నప్పుడు మన ఆటలు మా తాత ఉత్తరం ఆటలు ఆడుతుంది వాటికి ఎంత ఇంపార్టెన్స్ వాటికి వాళ్ళు ఆటలు కొంచెం తగ్గింది సార్. బట్ తగ్గినప్పటికీ ఇప్పటికీ లెటర్ అనేది ఒక ఎమోషన్ ఇప్పటికీ జనాల్లో ఉంది సార్, గుండెల్లో ఉంది. ఇప్పటికీ ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటూ చాలా మంది లెటర్స్ రాస్తున్నారు. పిల్లలు వాళ్ళ తాతయ్యలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, హాస్టల్లో ఉన్న పిల్లలు వాళ్ళు అందరు రాస్తున్నారు సార్. ఆ ఎమోషన్ ఎక్కడికి పోలేదు సార్. ఏదో కొంచెం తగ్గొచ్చు, బట్ మాత్రం అది మాట్లాడలేదు సార్. అంటే ఆ మనసులో ఉన్న వర్డ్స్ ని కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఆటలు రాసినప్పుడు మీరు కొంచెం చూసి కేంద్రంగా ఉండేది. చాలా భావిద్రాలు. ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ, స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, వాళ్ళ తాతయ్యలకు, అమ్మమ్మలకు హాలిడేస్ కి వస్తున్నాము, పోతున్నాము అని చెప్పి రాస్తున్నప్పుడు భలే ఉంది, మా చిన్నటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని చెప్పి మేము కూడా భావోద్వేగానికి గురవుతాం. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం సార్. హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. చాలా బాగుంటుంది. పోస్ట్ మ్యాన్ అంటే వాళ్ళు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇంటి దగ్గర కాకుండా ఇంకా రోడ్ మీద వచ్చి కూడా మీకోసం ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి సార్. పోస్ట్ మ్యాన్ ఇంకా ఇంటి ముందు ఆగానే పోస్ట్ మ్యాన్ వచ్చాడని ఇంటర్నెట్ వచ్చి సార్ మాకు వచ్చిందా, ఇప్పటికి బైక్ ఆఫ్ మరి ఏమన్నా వచ్చిందో, మాకు లెటర్స్ వచ్చాయని చెప్పి అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. మీరు ఆ లెటర్స్ కాకుండా ఇంకా ఇతర సమాచారం అంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా సిద్ధి వాతావరణం ఆరోగ్య సమాచారం కానీ బాగుండేది సార్. లెటర్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పంచుకునేవారు. ఈ మాత్రం ఓపెన్ చేయకపోయింది, బట్ లెటర్ అనగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సరే కూర్చోబెట్టి వాటర్ పడడం కానీ, క్షేమాలు తెలుసుకోవడం కానీ మంచిగా జరిగింది సార్. ఒక కుటుంబ సభ్యుల్లో ఉండి వాళ్ళకున్న ఏదో బాధల్లో కూడా చేస్తున్నారు కదా. తప్పకుండా సార్. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది అని యోగక్షేమాలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఇప్పుడే ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఆ లెటర్స్ ఇంకా పెద్దవాళ్ళు ఇంకా లెటర్స్ వాడడం మాత్రం తగ్గలేదు సార్. చాలా లెటర్స్ వస్తున్నాయి సార్, చాలా లెటర్స్ వస్తున్నాయి, పంచుతున్నాం. పార్సల్ డెలివరీ కూడా వచ్చింది, అది మాత్రం తగ్గలేదు. వస్తున్నాయి సార్. మ్యాగజైన్స్ కూడా డెలివరీ అవుతున్నాయి. మ్యాగజైన్స్ కూడా పాత మ్యాగజైన్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ ఇంకా డెలివరీ అవుతున్నాయి. అదేం తగ్గలేదు సార్. ఉత్తరకైతే మా తాత ఉత్తరం ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న పోస్ట్ పర్సన్ చెప్తుంది. ఎందుకంటే గతంలో ఇంత సిస్టమ్ మారినా కూడా అంటే రోజు రోజుకి అప్డేట్ వర్షం వస్తున్నా కూడా కొంతమందికి లెటర్లే ఆశ్రయిస్తున్నారు. లెటర్ ద్వారా వారికి వాళ్ళ పదాలు వాళ్ళ భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయి. నేను చాలా వాళ్ళ ఆప్యాయతంగా ఉండేది, వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఉండేది చెప్పేసినారు. ముందు రోజుల్లో కూడా లెటర్లు కూడా ఉంటాయి అని చెప్పేసి కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.